హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న తుమ్కుంట ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే హార్ట్ఫుల్ మెడిటేషన్కి సంబంధించి ఒక పెద్ద యోగా క్లాస్ అయితే ఉంది, మీకు కనిపిస్తున్నట్లయితే. ఇక్కడ ఏంటంటే ప్రబోధ్ అచ్యుత గారు, ఆయన 23 ఇయర్స్ పడుకోకుండా, నీల్ డౌన్ అవ్వకుండా అలా మెడిటేషన్లోనే ఉన్నారంట. అన్ని ఇయర్స్ అసలు ఎలా పాసిబుల్ అయిందో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఇక్కడ చాలామందికి బోధిస్తున్నారు ఎలా మెడిటేషన్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారని విన్నాము. దాని గురించి ఏంటి అనేది మనం మాట్లాడుకోకుండా క్లియర్గా ఇక్కడున్న కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అండ్ ఒకసారి మీరు కూడా ఒక లుక్ అయితే వేయండి. హాయ్, మీ పేరు? సురభి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్. అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే 9 days అలా? యా, టు ఫీల్ దట్ ఇన్నర్ బ్లిస్ automatically, because we forget now. We are often busy with busy schedule, everything routine and all. At inner bliss we forget that natural happiness sometimes it's not there. Artificially, sometimes like a fake smile we are giving, but here sir is teaching all the techniques like how to be happy naturally without any problem, any difficulty. So many situations are there where we feel like that smile is also not there. But here sir is teaching so many such things, like so many small and simple techniques where we can be naturally be very happy and we can be connected to our inner self. So for that reason. ఇప్పుడు ఎన్ని డేస్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 5 days. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ ఖచ్చితంగా ఆ ఇన్నర్ పీస్ దొరుకుతుంది, హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి మీకు ఎవరైనా So many people experienced already, so I came to know. And personally already I did two to three times I already attended this workshop. ఎన్నో టైం వచ్చారు మీరు? This is 3rd time. And personally I also did at home. ఏమవుతారు మీకు? Friend. మీకు నిజంగా ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంటే ఎవ్రీ టైం పక్కన ఉండాలి, వాషింగ్కి వెళ్ళినప్పుడు, ఫుడ్ టైంలో కానీ? లేదు ఎప్పుడు అనిపించలేదు. నేను నిజంగా షాక్లో ఉన్నాను. If you feel like you are doing seva, then it's not like that getting irritated or annoyed for something. హలో, మీ పేరు? మల్లిక. ఓకే, ఇక్కడ చూస్తుంటే మాకంతా చాలా ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా. ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ ఏంటి మ్యామ్? ఇది తమసోమ జ్యోతిర్గమయ. ఓకే, ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి అది. అంటే అర్థం ఏంటంటే చీకటి నుంచి వెలుగు వైపుకి ప్రయాణం. ఓకే, ఇది ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ అంటారు. అంటే ఇన్నర్ లైట్ మెడిటేషన్ అంటే ఇది టిబెటన్ యోగులు, బుద్ధిస్ట్ సన్యాసులు చేసిన సాధన. ఓకే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గుహల్లో ఉండి బయట వెలుతురిని ఆపేసి లోపల ఉన్న వెలుతురిని కనుగొనేవాళ్ళు. ఆ సాధనని మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ గారు తెలుసుకొని దాంతో ఎంతో వేగంగా ఆధ్యాత్మికంగా వెతకవచ్చు అని తెలుసుకున్నారు. ఆ సాధనని మనము ఈ భౌతిక ప్రపంచంలో అన్ని సుఖాలు ఎంజాయ్ చేస్తూ కూడా చేసుకునేటట్టుగా ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ని రూపొందించారు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందా రియల్ లైఫ్లో చేసిన దానికి, మనం కళ్ళు మూసుకొని అలా కలలు కన్నదానికి? అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, నేను ఈ వర్క్షాప్ నేను యూకేలో ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాను. 11 days కంప్లీట్ బ్లైండ్ ఫోల్డ్ చేశాను. ఈ ఇయర్ కూడా అటెండ్ అవ్వాలని వచ్చాను. 4 days చేశాను బ్లైండ్ ఫోల్డ్. ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాను. నేను టీచ్ చేస్తాను, మెడిటేషన్ టీచ్ చేస్తాను. సో గైడ్ చేస్తున్నాను అందరికీ. ఓకే, సో ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, నా లోపల ఉన్న బ్లిస్ నేను కనుగొన్నాను. అంటే ఆనందము. ఆ ఆనందము మనకి బయట వాటి మీద దేనిపైన కూడా మనం ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఓకే. మన ఆనందం అనేది లోపలే ఉంది అని తెలిసిందనమాట. నాకు నేనుగా తెలుసుకున్నాను. అంతటి ఆనందాన్ని అనుభవించాక అసలు అన్నీ చిన్న చిన్నవిగా అనిపిస్తాయి. బయట నుంచి వచ్చే సుఖాలు కానీ, వేరే వాళ్ళు మనం కామెంట్ చేసినా, పొగిడినా, తిట్టినా, మనము బీచ్కి వెళ్ళినా, హాలిడే వెళ్ళినా వెళ్ళకపోయినా ఎప్పుడు కూడా మనం ఆనంద స్థితిలోనే ఉంటాం. బయట సరౌండింగ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా లోపల ఉన్న ఆనందం అనేది ఎప్పుడూ ఉంటుంది మనతోనే. అటువంటి అద్భుతమైన స్థితికి వెళ్ళగలిగాము అనమాట. నేను విన్నది ఏంటంటే 9 days వరకు ఉంటారు అలా అని చెప్పి. అంటే ఆ 9 days ఏంటి మ్యామ్? దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? నవరాత్రి ఎనర్జీస్తో నవరాత్రి 9 రోజులు కాబట్టి ఓకే. 9 రోజులు అన్నట్లు ప్లాన్ చేశారు. యాక్చువల్గా ఇది ఇంకా 2 days ఎక్స్ట్రా 11 days ప్రోగ్రాము. ఓకే. నవరాత్రి టైంలో ఏమవుతుందంటే ప్రకృతిలో విశ్వశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మనము సాధన చేస్తే సాధన లెవెల్ అనేది చాలా ఫాస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే. అందుకని పర్టికులర్గా ఈ టైంలో ప్లాన్ చేయడం జరిగింది వర్క్షాప్. నవరాత్రి 9 రోజులు దేవి ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి, ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి కూర్చుంటాం అనమాట మెడిటేషన్లో. ఓకే. సో చాలా అద్భుతంగా జరుగుతుంది. కానీ ఎలా మ్యామ్ అంటే 1 day మనం మేనేజ్ చేయడమే కొంచెం కష్టం. అంటే వాష్రూమ్స్ కానీ ఇలా 9 days వరకు అదే బ్లైండ్ హోల్ అలా పెట్టుకుని, అంటే పోనీ లోపలికి వెళ్ళేంత వరకు ఒక పర్సన్ మనకి వాలంటీర్గా ఉంటారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా మేనేజ్ చేస్తారు? వాష్రూమ్లోకి అంటే మనము ఎంతవరకు కావాలో అంతవరకే ఓపెన్ చేసుకొని చూస్తాము. కొంచెం అంటే ముందు ఆల్రెడీ మనం చూసి పెట్టుకుంటాము ఎట్లా ఉన్నాయి ఏంటి అని. వీలైనంత వరకు చీకటిగా ఉంచుతాము, లైట్ వేసుకోము వాష్రూమ్లో. సో అండ్ చాలా కొంచెం ఎక్కడ ఉన్నాయి సేఫ్టీ కోసము ఏది ఎక్కడుంది చూసుకోవడానికి కొంచెం ఇలా ఓపెన్ చేసి కింద నుంచి చూసుకొని వెంటనే మూసేసి అలా మేనేజ్ చేయొచ్చు. చాలా ఈజీ. ఒక 1-2 days చేస్తే ఎవరికి వాళ్ళే మేనేజ్ చేసుకోవటం అలవాటు అయిపోతుంది. ఓకే. అంటే అలా మనం తెరిచి మళ్ళీ క్లోజ్ చేసుకోవడం వల్ల దీనికి ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదా? ఒట్టి వాష్రూమ్లో ఎవరు ఉండరు కాబట్టి, ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి సేఫ్టీ కోసము ఆ కొంచెం సమయము పర్వాలేదు. అది కూడా కంప్లీట్గా తెరవరు, కొద్దిగా సమయం. వీలైనంత వరకు కళ్ళు మూసుకొని ఉండమని చెప్తాము, బట్ సేఫ్టీగా ఆల్సో ఇంపార్టెంట్. బయట మాత్రము ఎప్పుడు ఆల్వేస్ అసిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు వాలంటీర్స్ చక్కగా సేఫ్టీ మనకి చెప్తుంటారు. నడిచేటప్పుడు ఎత్తు పల్లాలు ఉన్నాయని కానీ, స్టెప్స్ ఉన్నాయని కానీ, అట్లా బయట వీలైనంత వరకు వాలంటీర్స్ ఉంటారు. కళ్ళు తెరవాల్సిన అవసరం ఉండదు. ఓకే. బట్ ఎక్కడైతే వాళ్ళు రాలేరో లోపలికి అక్కడ మాత్రం కొంచెం ఓపెన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ వాలంటీర్ విషయంలో ఎవరైతే ఇలా బ్లైండ్ హోల్ పెట్టుకుని ఉందాం అనుకుని ఫిక్స్ అయ్యారో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా తీసుకొస్తారా, లేకపోతే మీరే ఇక్కడ వాలంటీర్ని కూడా అరేంజ్ చేస్తారా? మేము వీలైనంత వరకు మీ ఫ్యామిలీలో ఇంకొకళ్ళని తెచ్చుకోండి అని చెప్పాము. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అన్నీ చేయించుకోవడానికి. అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆధ్యాత్మికంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే తీసుకురాలేరో, ఎవరికైతే ఆ విధంగా లేదో వాళ్ళకి వాలంటీర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మల్లిక. నేను యూకేలో ఉంటాను. తమసోమ జ్యోతిర్గమయ మెగా ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్ అటెండ్ అవుదామని వచ్చాను. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ అచ్యుత గారు తను ఎంతో తపనతో శ్రద్ధతో ధ్యానం చేసి ఎన్లైటన్మెంట్ స్టేట్కి రీచ్ అయ్యారు. అదే స్టేట్ అందరూ కూడా అనుభవించాలి అన్న ఉద్దేశంతో ఆయన అనేక వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తాను నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ కూడా ఈ వర్క్షాప్స్లో చెప్పేస్తూ ఉంటారు. ఆయన తపన వచ్చేసి మిగతా అందరూ కూడా తన వల్లే ఎన్లైటన్మెంట్ పొందాలి అని, తన వల్లే గ్రాండ్ మాస్టర్గా తీర్చిదిద్దాలి అన్న తపన ప్రతి ఒక్క వర్క్షాప్లో మనకి క్లియర్గా కనపడుతుంది. నేను 2021లో గూడాకేశ వర్క్షాప్ జాయిన్ అయ్యాను. అది జాయిన్ అయ్యాక అద్భుతమైన ఫలితాలు చూసి ఆ వర్క్షాప్ని నేను యూకేలో కండక్ట్ చేస్తూ ఉంటాను. గత 4 సంవత్సరాలుగా
11 బ్యాచెస్ కండక్ట్ చేశాను ఇప్పటివరకు. అండ్ ఇక్కడ మాస్టర్ యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలని ప్రతి సంవత్సరం వచ్చి అటెండ్ అయ్యి వెళుతూ ఉంటాను. నేను అటెండ్ అయిన వర్క్షాప్స్లో బెస్ట్ వర్క్షాప్ వచ్చేసి ఈ మెగా ఇన్నర్ లైట్ మెడిటేషన్ వర్క్షాప్. గత సంవత్సరము 11 రోజుల పాటు కంటిన్యూస్గా బ్లైండ్ ఫోల్డ్లో ఉన్నాను అండ్ ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూశాను. నమస్తే సార్. నమస్కారం తల్లి. మేము ఇక్కడ ఏకత్వ గుడాకేశ అని ఆన్లైన్లో వింటూ ఉంటాం, కానీ అసలు రియల్గా ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చూస్తుంటే కొంచెం అర్థమవుతుంది. మీ మాటల్లో ఇంకొంచెం క్లియర్గా వినాలనుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. ఏకత్వ గుడాకేశ అనేటటువంటిది ప్రబోధ్ అచ్యుత్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ 24 సంవత్సరాల నుంచి వారు పడుకోకుండా, ఇక్కడ కొంచెం ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, నిద్రపోకుండా కాదు, పడుకోకుండా వారు 24 సంవత్సరాల నుంచి సాధన చేస్తూనే ఉన్నారు. వారి సాధన ఫలితం బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ అనే గురువు గారు అందరికీ అందించాలి అనేటటువంటి ఒక సంకల్పం, ఒక సూచన వారికి చేయడంతో వారు కొద్ది సంవత్సరాలుగా ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కొన్ని వర్క్షాప్స్ చేస్తూ ఈ సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్ అని చెప్పి పూర్తిగా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా కళ్ళుకి గంతలు కట్టి పూర్తిగా రాత్రి పగలు కూడా ధ్యానం చేయిస్తారు. ఆల్మోస్ట్ ఇంతకుముందు 2-3 సార్లు ఇలా జరిగింది, ఎన్నెన్నో ఫలితాలు పొందాం. ఈ సంవత్సరం మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది ఏకత్వ గుడాకేశ అనేటటువంటి ఒక సంస్థ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి తల్లి. అంటే ఈ 9 రోజులు ఇంకా నిద్ర లేకుండా అలా మెడిటేషన్లో ఉంటాము. నేను ఫస్ట్ మీకు మెన్షన్ చేసిన ఒక విషయం, పడుకోకుండా. ఓకే. పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. దానికి సరైన నిర్వచనం ఏంటంటే, సరైన నిద్ర ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ హెల్త్ ఎప్పుడు బాగుంటుంది. సార్ మరి మేము నైట్ 8 అవర్స్ 10 అవర్స్ కూడా పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం కదా అంటే, మీరు పడుకుంటున్నారంతే, నిద్రపోవడం లేదు. మీరు గనక అబ్జర్వ్ చేస్తే కలలు కనడం కానీ, నైట్ అటు ఇటు తిరగడం కానీ, అటు ఇటు దొరలడం కానీ చేస్తూ ఉంటారు, కానీ అది సరైన నిద్ర పోవడం లేదు. దానికి కారణం ఏంటంటే, ఈ పరుగు ప్రపంచంలో మనకి మన మీద ఉండే స్ట్రెస్ వల్ల కొంత జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నిద్రపోతారు, కానీ అది కూడా కూర్చొని ఎరుకతో నిద్రపోయి శరీరానికి కావాల్సినటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకునేటటువంటి ఒక ప్రక్రియని ఇక్కడ ఆ ప్రబోధ్ గారు అందరికీ తర్ఫీదు ఇస్తున్నారమ్మా. పాసిబుల్ ఏనా అంటే 9 days అసలు బాడీని నీల్ డౌన్ చేయకుండా అలా కూర్చొని మెడిటేషన్ అనేది? మీరు 9 days అని అంటున్నారు, గురువు గారు 24 ఏళ్ళు అయింది నీల్ డౌన్ చేయకుండా, ప్రబోధ్ గారు 24 ఏళ్ళు అయింది. మనం ఆ ధ్యానంలో ఉన్నంతసేపు హ్యాపీగా అనిపిస్తుంది, దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫేనా? అవ్వదు, మీ సాధన బట్టి ఉంటుంది. మీరు బాగా సాధన చేస్తే, ప్రబోధ్ మాస్టర్ దగ్గర ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏంటంటే 24 hours మెడిటేషన్లో ఎలా ఉండొచ్చు అనేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్క ప్రబోధ్ గారి ద్వారా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మరి 24 hours మెడిటేషన్ చేస్తే ఇంకా పనులు పాటలు సంసారాలు ఇవేమి ఉండవా అని నీకు డౌట్ రావచ్చు. నీ డౌట్ కూడా నేనే చెప్తాను. మెడిటేషన్ మీన్స్ కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, 24 hours హ్యాపీగా ఉండటం. ఉందా ప్రపంచం? ఆ హ్యాపీగా ఉండడం కోసం ఈ రాత్రి సమయం అంతా వినియోగించుకొని పగలంతా పనులు చేసుకొని ధ్యానం చేసి దాన్ని ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ అయితే, అంటే ఇప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండడం అనేది ఓకే మీరు చెప్పిన దానికి, బట్ మిగతా పాజిటివ్ మైండ్తో ఉండడం అనేది ఓకే కాదు. అసలు సినిమా అంతా అక్కడే ఉంది. మనం అన్నీ చెప్పుకుంటాం, మాటలు ఎంత బాగుంటాయో, కానీ ధ్యానం చేస్తేనే చేతల్లో వ్యక్తం అవుద్ది ఆ పాజిటివ్ అనేది. స్టేజ్ మీద 3 గంటలు పాజిటివ్ గురించి చెప్పి కింద చెప్పులు కనపడలేదని స్టూడెంట్ని కొట్టాడు అతను, తెలుసా నీకు? నేను ఎక్స్పీరియన్స్ చేశాను. 3 గంటలు శాంతి గురించి చెప్పాడు ఒక ఆయన, పెద్ద గడ్డం, కాషాయ వస్త్రాలు, చాలా హడావుడిగా ఉన్నాడు. మేమందరం అబ్బా ఇంత శాంతిగా ఉండాలా, ఈ మహానుభావుడు ఇంత శాంతి నేర్చుకోవాలనుకున్నాం. కిందకి దిగిన తర్వాత చెప్పు కనపడలేదు, ఒకటి ఉందో ఒకటి లేదు. అక్కడ శిష్యుడిని తీసుకొచ్చి పెట్టి చెప్పాడు, కొట్టాడు అతను. అప్పుడు అక్కడ శాంతి లేదు, వర్డ్స్లో ఉంది. కానీ ప్రబోధ్ సార్ దగ్గర ఏముంటుందంటే స్పీచెస్ ఉండవు,
సార్ నాకు శాంతం కావాలి సార్, చికాగ్గా ఉంది సార్ అంటే కూర్చో ముందు మెడిటేషన్ చేయంటాడు. ఎందుకంటే ఆ శాంతి ఆయన ఇవ్వడు, నాకు బయట నుంచి దొరకదు, అది ఎక్కడుంది నా లోపల ఉంది, నా లోపల ఉన్నది బయటకు రావాలంటే డెఫినెట్గా కూర్చొని మెడిటేషన్ చేయాలి. అందుకని ఇక్కడ సాధన ఇది కొంచెం ఫస్ట్లో కఠినంగా ఉంటుంది, తర్వాత మాత్రం ఇప్పుడు నువ్వు ఎలా నవ్వుతున్నావు అలా 24 గంటలు నవ్వుతావు అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఇప్పుడు మేము ఈ ఆశ్రమం కోసం చాలామందిని అడిగి తెలుసుకున్నాం, చెప్పారు వాళ్ళ వరకు. ఇంకా మెయిన్ ఏంటంటే అసలు ఇక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడైనా రావచ్చా, రిజిస్ట్రేషన్ ఏదో ఉంది అని అదొకటి విన్నాం మేము. అంటే ఏ టైంలో అయినా వచ్చి ఇక్కడ మెడిటేషన్ అనేది చేసుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూవర్స్కి, ధ్యాన మిత్రులందరికీ, మీకు అండ్ మీ టీమ్కి చాలా థ్యాంక్ యూ. మరి మీ ద్వారా ఈ మెసేజ్ ఎంతోమందికి వెళ్ళడం మాకెంతో ఆనందదాయకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఒక గ్రేట్ మెడిటేషన్ రిట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఎలాంటి వాళ్ళైనా రావచ్చండి. మన జన్మ యొక్క రీజన్, పర్పస్ ఆఫ్ లివింగ్ ఎవరిని తీసుకున్నా అదేంటి అంటే హ్యాపీనెస్, ఆనందం, తృప్తి, సంతోషం. అది లేని వాళ్ళు, బాహ్య ప్రపంచంలో వెతికి అలసిపోయిన వాళ్ళు, అక్కడ మీకు ఏది దొరకలేదని ఫీల్ అయినా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని పొందవచ్చు. ఇక్కడ ఎవరో ఇది ఇచ్చేది కాదు, మీరు సొంతంగా స్వ అనుభవంతో శ్వాస మీద ధ్యాస అనే సింపుల్ మెడిటేషన్ టెక్నిక్తోని డే అండ్ నైట్ ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది. మీకు కళ్ళకి గంతలు కట్టేసి చక్కగా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ని అలవాటు చేస్తారు. ఆడుతూ పాడుతూ డాన్స్ మెడిటేషన్, మ్యూజిక్ మెడిటేషన్, మరి పిల్లలకి వర్క్షాప్ ఉంది, మెడిటేషన్ నేర్పించే వర్క్షాప్. ఇవన్నిటి మధ్యలో మీ ఇష్టమైన వేలో మీ బాడీ ఎట్లా సహకరిస్తే అలా ఇక్కడ మీరు హ్యాపీగా మెడిటేషన్ నేర్చుకొని ఈ ఎనర్జీస్తోని మళ్ళీ సాంసారిక జీవితంలోకి వెళ్ళి ఈ అద్భుతమైన నవరాత్రి, దేవీ నవరాత్రి టైంలో మరి దీన్ని అనుభవించి మీ సంసారిక జీవితంలో కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని హ్యాపీగా మీరు అనుకున్న పనులు చేసుకోవడము, మీరు అనుకున్న విధంగా బతకడము, మీరు ఎలా ఉండాలనుకుంటే అట్లా పనులు అయిపోవడము, మీ పిల్లలకి ఒక మార్గదర్శిగా ఉండగలగడము, ఈ సమాజంలో ఒక మార్గదర్శకత్వంతోనే ఉండడం, అండ్ మరి అనంతమైన సేవా భావన మీలో చెలరేగిస్తుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో ఎలాంటి వాళ్ళైనా రావచ్చు. ఒక 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ అసలు శ్వాస నడుస్తుంది అన్న మనుషులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు మీరు మా వర్క్షాప్లో చూస్తే వైడ్ వెరైటీ, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు. మా ఓల్డెస్ట్ ఏజ్ వచ్చేసి 89 year old ఆవిడ కూడా వచ్చారు. మరి ఎంతో ఆసక్తిగా ఎవరికైనా శ్వాస నడుస్తుంది మీలో అంటే మీరు ఇక్కడికి రావడానికి అర్హత ఉన్నవాళ్ళు. మ్యామ్, ఇప్పుడు మెడిటేషన్ అంటే సైలెంట్గా, పీస్ఫుల్గా ఉండాలి, సరౌండింగ్స్ కానీ మనుషులు కానీ. పిల్లలంటే అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు ఎక్కువగా పిల్లలు కనిపిస్తున్నారు? సో పిల్లలు దేవుళ్ళని మనకు ఆల్రెడీ తెలుసు, అది చెప్పడం వరకే ఉంచేసి మర్చిపోతున్నాము. ఏంటంటే పిల్లలు ఆల్రెడీ ఆ మెడిటేషనల్ ఎనర్జీస్లో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్టేట్లో ఉంటారు, రోజల్లా బ్లిస్లో ఉంటారు. సో ఆ దైవత్వం ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ చాలా హై ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మరి పిల్లలంటే అరవడమే వాళ్ళ పని. ఆ దైవత్వాన్ని మనం కోల్పోయి స్లోగా ఈ సొసైటీలో కండిషనింగ్ కానీ, మన పెద్దవాళ్ళు చెప్పిన నువ్వు ఇంతే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్నానం లేకుండా పొద్దున్నే బయటికి వెళ్ళకూడదు, లేదా స్నానం లేకుండా గుడికి వెళ్ళకూడదు, లేకపోతే నువ్వు ఇదే చదువు చదవాలి, నువ్వు ఆడపిల్లవి ఎక్కువ నవ్వకూడదు, లేకపోతే కాళ్ళు ఎక్కువ ఊపకూడదు, ఇది అది అని టూ మెనీ రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసుకొని మనం ఎంతో సాఫ్ట్గా, ఫ్లెక్సిబుల్గా ఆ దైవత్వంతో పుట్టిన పిల్లలుగా ఉండి స్లోగా దైవాన్ని కోల్పోయి కండిషనింగ్ అయిపోయింది అనమాట మనకి.
సమాజంలో ఒక టైట్ రాడ్స్ లాగా అయిపోయి ఇంకా ఆ పసితనం కోల్పోయాము. అందుకని మీరు చుట్టూ చూస్తే ఎంత అందమైన నేచర్ ఉంది. మనం ఒకప్పుడు దీంట్లో వదిలేస్తే గంటలు గంటలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చేసి ఆ నేచర్కి దూరం అయిపోతున్నాం కదా. సో ఇక్కడ ఏం చెప్తామంటే చిన్నపిల్లల్ని తీసుకొని రండి, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ ఇన్ఫ్యాక్ట్ వర్క్షాప్కి ఇంకా బెటర్గా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మెడిటేషన్ అంటే మీ పక్కన ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా మెడిటేషన్ అనేది జరగాలి. అదే మెడిటేషన్ యొక్క పరాకాష్ట. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడే నేను మెడిటేషన్ చేస్తాను అంటే ఈ ప్రపంచంలో మీకు ఎన్ని అవకాశాలు దొరుకుతాయి మెడిటేషన్ చేయడానికి. ఇప్పుడు ఒక పిరమిడ్ ధ్యానం అంటారు, పిరమిడ్లో కూర్చుంటారు, రోడ్డు మీద ఆకుకూరలు అమ్మేవాడు ఉంటాడు, వాడు అరుస్తున్నాడు. లేకపోతే మీరు ఇంట్లో ఉన్నారు, పక్కింట్లో నుంచి నాయిసెస్ వస్తున్నాయి. మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది కానీ పక్కింట్లో నుంచి నాయిసెస్ వస్తున్నాయి. లేకపోతే మీ పిల్లలు ప్రశాంతంగా ఉన్నారు కానీ పక్కన వాళ్ళ పిల్లలు అలా లేరు. సో మనం ఎలా ఉన్నా కూడా వేరే వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. మన పరిస్థితిని, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని చేయగలుగుతాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయగలిగేటట్టు ధ్యానం ఉండాలి. అందుకనే మా గురువు గారు ఏమంటారంటే, వింటే భాగవతం వినాలి, నేర్చుకుంటే మెడిటేషన్ ఒక చేపల మార్కెట్లో కూడా చేసుకునేటట్టు నేర్చుకోవాలి అంటారు. అది కదా ధ్యానం అంటే. ఇప్పుడు మీకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదా, నీసు వాసన ఇష్టం లేదా, అరుపులు ఇష్టం లేదు, అయినా కూడా ఒక చేపల మార్కెట్ మధ్యలో ఉండి శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక చిన్న చిరునవ్వుతోని ఎక్కడున్నామో ఆ పరిస్థితిని మర్చిపోగలిగే ధ్యానం మీరు ఆలోచన రహిత స్థితిలో చేయగలిగితే అది కదా ధ్యానం అంటే. అంత ప్రశాంతంగా ఉన్న ఎన్వైరన్మెంట్స్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి ఈ కలియుగంలో చెప్పండి. అందుకనే పిల్లల్ని తీసుకొని రావడం వల్ల ఇక్కడ తల్లులు మెయిన్గా బెనిఫిట్ పొందుతారు. ఫ్యామిలీస్కి ఇది హాలిడే టైం. సో చక్కగా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు వాళ్ళ ఊర్లో లేకపోతే ఇంకేదో హాలిడేస్ కానీ రిట్రీట్స్కో వెళ్ళే వాళ్ళు, హిల్ స్టేషన్స్కో లేదా వేరే రిసార్ట్స్కో వెళ్ళే వాళ్ళు చక్కగా ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది. ఎట్లాగో వాళ్ళు వస్తారు, పేరెంట్స్ హ్యాపీగా మెడిటేషన్ చేసుకుంటారు. ఆ పేరెంట్స్ని డిస్టర్బ్ చేయకుండా. మనం డిస్టర్బ్ అంటే ఏంటి, పిల్లలు ఒక డిస్టర్బెన్స్ అని కాదండి. పిల్లలు అబ్సల్యూట్లీ వాళ్ళు దైవత్వ ఫ్రీక్వెన్సీలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము మెడిటేషన్ నేర్పిస్తాము. కాకపోతే ప్రక్రియ డిఫరెంట్ ఉంటుంది. పేరెంట్స్ ఇప్పుడు చచ్చినట్టు మెడిటేషన్ చేయాల్సిన రోజులు మనం చూస్తున్నాము. ఈ ఐటీ జాబ్లో స్ట్రెస్ కానీ, రిలేషన్షిప్స్ కొంచెం క్రాక్ అవుతున్న ఈ సమాజంలో కానీ ఇప్పుడు ఇట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్ కదా, ఎట్లయినా సరే చేయాల్సిన అవసరం. కానీ పిల్లలకి అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళకి మెడిటేషన్ ఎలా నేర్పిస్తాము, ఆటలు పాటలు, ఫస్ట్ వాళ్ళకి నచ్చింది ఏదన్నా డ్రాయింగ్ కిట్స్ ఇవ్వడము, కోలాటం నేర్పించడము, మధ్య మధ్యలో చిన్న చిన్న ధ్యానాలు, ఒక 1 minute మెడిటేషన్ అంటాము. వాళ్ళు ఆ 1 minute చేస్తేనే మనం నెక్స్ట్కి వెళ్ళగలుగుతాం అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా చేస్తారు. లేదు, కొందరు పిల్లలకి అస్సలు ధ్యానం అంటే నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆల్రెడీ ఉన్నది ఇస్తే వాళ్ళకి ఏముంది. అందుకని వాళ్ళని మనం హాయిగా ఆడుతూ పాడుతూ ఇట్లా పార్కులలో, నేచర్లో అట్లా హ్యాపీగా ఆడిపిస్తాం అనమాట. అది సో ఈ ప్లేస్ యొక్క గొప్పతనం, ఈ ఆర్గనైజేషన్ గొప్పతనమే పిల్లల్ని తీసుకొని రండి అంటారు. ఇన్ఫాక్ట్ మా గురువు గారు మీ పిల్లల్ని పంపించండి కావాలంటే, ఫస్ట్ మీరు రాకపోయినా పర్లేదు అంటారు. అంత ఇంపార్టెన్స్ ఉంది పిల్లలకి ఇక్కడ. వాళ్ళు గ్రేట్ ఫ్రీక్వెన్సీస్లో ఉంటారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ కలియుగంలో వాళ్ళని అర్థం చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మనకి లేక ఈ కష్టాలు. వాళ్ళు గ్రేట్ సోల్స్ అండి. వాళ్ళని అర్థం చేసుకోవడానికైనా తల్లిదండ్రులు ధ్యానులుగా మారాలి. అట్లా గ్రేట్ సోల్స్ పుడుతున్నారు ఈ భూమిపైన ఈ టైంలో. సో మరి వాళ్ళ కోసమైనా మనం ధ్యానం చేసి వాళ్ళని బెటర్గా అర్థం చేసుకొని వాళ్ళకు ఒక బెటర్ ప్రపంచాన్ని మనం ఇవ్వగలగాలి ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మీకు కూడా అండ్ హ్యాపీ మెడిటేషన్. ఈ మొత్తం యూనివర్స్ని మెడిటేషనల్ యూనివర్స్గా చేద్దాము, ధ్యాన జగత్ చేద్దాము. ఓకేనా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఏం చదువుకుంటున్నారు మీరంతా? 4th class. మీరు కూడానా? 4th. ఓ, అందరూ 6th. ఓకే. ఎందుకున్నారు ఇక్కడ మీరు అందరూ? మేము మెడిటేషన్ గురించి చెప్పబోతున్నాము. అవునా, ఏంటి దానివల్ల యూజ్ ఏంటి చెప్పు. మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎక్కువ వచ్చేసి మనము ఎగ్జామ్స్కి ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు. ఇంకా మనము డూయింగ్ మెడిటేషన్ విత్ ఈటింగ్, డాన్సింగ్, సింగింగ్ సాంగ్స్ అలాంటివి చాలా చేయొచ్చు. ఓకే, అవన్నీ నేర్చుకున్నావా మరి నువ్వు? ఎస్, మీరు నేర్చుకున్నారా? నేర్చుకున్నాం. ఏ క్లాస్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2nd class. ఓకే, ఇప్పుడు నువ్వు 4th class. ఓ, మీరు కూడానా? ఓకే, నేను అప్పుడు 1st class ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకున్నావా? ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది మెడిటేషన్ చేసినంతసేపు?
మెడిటేషన్ చేసినంతసేపు చాలా హ్యాపీగా మన స్మైల్ ఎక్కువ వస్తూ చాలా హ్యాపీగా ఉండొచ్చు మనం. అంటే చేస్తూ. ఇప్పుడు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఆడుకున్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. Yes. ఇది ఎలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు? ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కూడా మీకంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఆడుకోవాలనిపించదా? మెడిటేషన్ కూడా చేయాలనిపిస్తుంది వాళ్ళతోటి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? నేనైతే మా మమ్మీ తోటి వచ్చాను. మీ మమ్మీ ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? మరి ఏంటి ఇప్పుడు ఏదైనా గేమ్ ఏమైనా ఉందా? మేము డాన్స్ చేస్తూ మెడిటేషన్ చేస్తాం. డాన్స్ చేస్తూ మెడిటేషన్ ఎలా? అది నేను ఎప్పుడు చూడలేదు. అంటే మేము డాన్స్ చేసి అది మెడిటేషన్ చేస్తాం. అంటే డాన్స్ చేశాక ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మెడిటేషన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం డాన్స్. అలా ఓకే, ఇప్పుడు ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు డైలీ? డైలీ ఉప్మా, బగారా రైస్ అంటే తింటాం. నాన్ వెజ్ ఏం అసలు తినరా? ఎందుకు తినకూడదా? అంటే యానిమల్స్ అవి కూడా లివింగ్ థింగ్సే కదా. నాకు అసలు మెడిటేషన్ కోసం ఏం తెలియదు. యోగా ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి ఏం తెలియదు. ఇప్పుడు నేను మీరు నేర్పిస్తారా నాకు? ఎలా నేర్పిస్తారు? మనము బ్రీతింగ్ కౌంట్ చేయాలి. పీల్చుకొని 5 minutes ఆపి మళ్ళీ వదిలేరు. అట్లా బ్రీతింగ్ కౌంట్ చేస్తే ఇంకా ఎక్కువ బ్రెయిన్ టెక్నాలజీ ఎక్కువ అవుతుంది. ఓకే, అసలు మీరు అల్లరి చేయరా? పిల్లలంటే ఏదో ఒకటి గోల్. ఆడుకుంటాం, మేము బయట కూడా ఆడుకుంటాం. ఓకే, కొంతసేపు కూర్చొని మళ్ళీ ఆడుకుంటాం. మళ్ళీ లోపలికి వచ్చాక 5 minutes మెడిటేషన్ చేస్తాం. దీప్తి ఖోఖో ఆడతాం, మళ్ళీ కళ ఆడతాం, కబడ్డీ. ఓకే, ఇప్పుడు ప్రభుత్ అచ్యుత సార్ ఉన్నారు కదా, సార్ మీకు ఏం చెప్తారంటే ఎలాంటి క్లాసెస్ చెప్తారు, ఎలాంటి మాటలు చెప్తారు? అంటే మన బ్రెయిన్ కూల్ గా ఉండడానికి కొన్ని వర్డ్స్ చెప్తారు. ఇంకా శ్లోకాస్ చెప్తారు. నాకు ఒక శ్లోకం చెప్తారా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే ఏంటి మీనింగ్ తెలుసా? అంటే గురువు అంటే మనకి అన్ని పాఠాలు చెప్పేవాళ్ళు, ఇంకా మనకి అన్ని నేర్పించేవాళ్ళు, ఇంకా ఫస్ట్ ర్యాంక్ తెప్పించేకి ట్రై చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, ఇంకా చాలు, నేను జాయిన్ అయిపోతున్నాను మరి. బాయ్. హాయ్ సార్, ఐఎమ్ విజయ ఫ్రమ్ తెలుగు రాజ్యం. సార్, ఫస్ట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అమ్మా. మీరు లాస్ట్ టైం ఎప్పుడు కోప్పడ్డారో తెలుసుకోవచ్చా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను 2003లో కంప్లీట్గా ఒక మాస్టరీ వచ్చింది. కంప్లీట్గా కోపం పైన మాస్టరీ వచ్చేసింది.
వచ్చేసిన తర్వాత ఇంకా తర్వాత ఒక 6 years కోపం రాలేదు. ఓకే. 6 years తర్వాత 2009లో 2009 కూడా కాదు 2010లో ఓకే 2003లో కోపం వచ్చింది. మళ్ళీ 10లో 7 years తర్వాత మళ్ళీ అప్పుడు యూఎస్ నుంచి ఇండియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్లో మళ్ళీ కోపం వచ్చిందన్నమాట. ఓకే. రాగానే అబ్బా చాలా సంతోషం ఉంటుంది. 6-7 years గ్యాప్ తర్వాత వచ్చింది కదా అని అప్పుడు లైట్గా ఆ కోపాన్ని ప్రదర్శించడం, కోపడడం కాదు లైట్గా ఓకే. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళందరినీ కళ్ళు మూసుకుని డార్క్లో ఉండమని చెప్పి మీరు మాత్రం ఎందుకు ఐస్ ఓపెన్ చేసుకుని ఉంచారు? ఎస్, నేను కూడా చాలాసార్లు డార్క్ రూమ్ మెడిటేషన్ చేస్తుంటాను. నేను కూడా కళ్ళు మూసుకునే ఉంటుంటాను. చాలా సాధన చేసిన తర్వాత మరి నేను ఇప్పుడు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను అన్నమాట. వర్క్షాప్ కండక్ట్ చేసేటప్పుడు మరి కండక్ట్ చేసే వాళ్ళు కళ్ళు తెరిచి కొంచెం అబ్జర్వ్ చేయాలన్నమాట. అబ్జర్వ్ చేస్తూ, ఎందుకంటే కనుసన్నులతో వర్క్షాప్ అవ్వాలన్నమాట. మన కనుసన్నులలో అంటే అంతా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ అంటే పర్ఫెక్ట్ ఇంకా బెటర్గా అవుతుందని. ఓకే, చేసేటప్పుడు సాధన చేసేటప్పుడు నేను కూడా చాలాసార్లు దాదాపుగా మరి ఎన్నో రోజులు అంటే 20 days 10 days అలా కళ్ళు మూసుకుని ఒక రూమ్లో ఉండిపోతూ ఉంటాను. ఇంకా వీళ్ళెంతో కళ్ళు మూసుకునే అలా సాధన చేస్తూ ఉంటాను అన్నమాట. నేను ఎక్కువగా సాధకుడిని. తర్వాత నా కొంత సమయాన్ని వర్క్షాప్స్ కండక్ట్ అందరికీ చెప్పడానికి ఉపయోగిస్తుంటాను. ఓకే, ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇంత సాధన చేశారు కదా, జనరల్గా అందరూ హిమాలయస్లోకి వెళ్ళిపోవాలి, ఇంత సాధన చేసాం కదా, మనుషులతో ఉండకూడదు అని అనుకుంటారు. మీరెందుకు ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎస్, సో నాకు 2004లో మరి చాలా ఆనందకరమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. 2 minutes ఇంత ఆనందం, ఇంకా జీవితం ధన్యమైపోద్దా, ఇంకొకసారి వస్తే చాలా జీవితం ధన్యమైపోద్ది కదా అనిపించింది. అప్పుడు క్లియర్గా హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది అన్నమాట. ఇంకా అప్పుడు 21 years ఏజ్, హిమాలయాలకు వెళ్ళిపోయి సాధన చేసుకుందాం. ఇంకో 30-40 years 50 years ఎన్ని సంవత్సరాలు బతికాను సంవత్సరాల్లో ఇంకొకసారి 2 minutes వస్తే ఇలాంటి ఆనందం, జీవితం ధన్యమైపోతుంది. ఈ ఆనందం గురించి మన ఒక జీవితాన్ని అంకితం చేయొచ్చు అనిపించింది అన్నమాట. అనిపించిన తర్వాత కాకపోతే నా సీనియర్ మాస్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు, సంసారంలో నిర్వాణము, మీరు జాబ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూనే ఇక్కడే ఉంటూ సాధన చేయండి అని చెప్పాను అన్నమాట. చెప్పినప్పుడు అప్పుడే బ్యాలెన్స్గా ఉంటుంది. మనము ఒకటే పని ఒక ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళడం వల్ల ఒక్కోసారి సక్సెస్ వస్తుంది, రాకపోవచ్చు. ఇక్కడ ఉంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నాకు గైడ్ చేశారు మెంటర్స్. అందుకే అప్పుడు జాబ్ చేసుకుంటూ మరి జాబ్ మార్నింగ్ టు ఈవినింగ్ చేసి నైట్ పూట ఉన్న సమయాన్ని బాగా ఉపయోగించుకుని నైట్లో బాగా సాధన చేసేవాను అన్నమాట. ఆ విధంగా అందుకనే ఆ గైడెన్స్ వల్ల ఉన్నాను ఇక్కడ. మధ్య మధ్యలో హిమాలయాలు కూడా వెళ్ళి సాధన చేశాను. ఓకే, ఇప్పుడు ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్, మీ మోటో ఏంటి సార్? ఎస్, ఏంటంటే నేను 23 సంవత్సరాల నుంచి మరి మెడిటేషన్ పైన చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్న క్రమంలో నాకు అర్థమైందంటే కళ్ళు మూసుకుని వీలైనంత ఎక్కువసేపు ఉంటే మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయని గమనించాను అనమాట. ఒకసారి నేను 3 రోజులు కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు అస్సలు అంటే జస్ట్ ఒక బెడ్రూమ్లో నేను మా ఫ్రెండ్ ఫ్రూట్స్ పెట్టేసుకున్నాము. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ అబ్బాయి కూడా. సో ఫ్రైడే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ అన్నమాట. మామూలుగా 60 hours 60 hours చేసాము, 2.5 days. అయితే జాబ్ చేస్తున్న క్రమంలో అలా ఎవ్రీ వీకెండ్ అలా ప్లాన్ చేసుకున్నాం. అయితే చేసినప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ ఉంటాయి, అటాచ్ బాత్రూము, అక్కడే సాధన చేసుకుంటూ ఉంటాము. రెస్ట్ రూమ్ యూస్ చేసి స్నానం రోజుకోసారి స్నానం చేయడము, రోజుకోసారి కళ్ళు కడుక్కోవాలి. ఓకే, కళ్ళు మూసుకుని కళ్ళు కడుక్కోవాలి. ఓకే, అలా సాధన చేసినప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. ఏంటంటే మనము సొరంగంలో ప్రయాణిస్తున్నట్టుగా ముందుకు వెళ్తున్నట్టుగా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ సొరంగం ఎండున ఒక కాంతి ఉందన్నమాట. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ చాలా మంది మెడిటేషన్ చేసే వాళ్ళు చెప్పారు ఇదివరకు, కానీ నాకు రాలేదు. నాకు అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే అంత కళ్ళు మూసుకుని సాధన చేస్తుంటే 2 days అయిన తర్వాత వచ్చిందన్నమాట. అప్పుడు అర్థమైందన్నమాట నాకు, ఓకే ఇక్కడ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ లోపల ఉన్నాయి, అక్కడ ఏదో ఆ గ్రంథులు స్రవిస్తున్నాయి, ఏదో ఓపెన్ అవుతుందని లోపల, దానివల్ల ఇలాంటి అనుభవం వస్తుంది అని నాకు క్లారిటీగా అర్థమైందన్నమాట. దీనిలో ఇంత పవర్ఫుల్ ఉందా, ఇది ఖచ్చితంగా దీనిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే ఆ 3 days 2.5 days చేసినా నెక్స్ట్ టైం నుంచి నా మెడిటేషన్స్లో క్వాలిటీ పెరిగిందన్నమాట.
ఓకే. సో అందుకే ఆ డిఫరెన్స్ చూసి ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, ఈ టెక్నిక్స్ అందరికీ కావాలి, అందరికీ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇలా నేను అందరికీ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందితో మాట్లాడితే అందులో మిమ్మల్ని బాగా హైలైట్ చేసి సార్ అలా, మాస్టర్ ఇలా, చాలా ఇబ్బంది. నేను ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడు మాట్లాడదామా అని వెయిట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మీ మోటో నాకు అర్థమైంది సార్. అది సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నారా ఇక్కడ? ఎస్. ఏంటి సాధన అనేది మనము చేస్తూ 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 ఉంటే సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే అయ్యిందో ఒకటేసారి సక్సెస్, అదే ఎన్లైటన్మెంట్ అంతే. అప్పటి వరకు సాధన, ప్రాక్టీస్. అప్పటి వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ శ్రద్ధ కంప్లీట్గా అనుమనువుతో శ్రద్ధతో మనం ధ్యానం చేసినప్పుడే ఆలోచనలు నిలుస్తాయి. అప్పుడే కానీ ఆలోచనలు నిలవడానికి ముందు ఎన్నో మాయలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో సాధన, ఎన్నో సంవత్సరాల సాధన తర్వాత వస్తుంది. నాకు 8.5 సంవత్సరాలు పట్టింది సాధన చేసిన తర్వాత. డైలీ సాధన చేస్తున్నామని కానీ ఆలోచనలు వస్తూనే ఉండే. 8.5 సంవత్సరాల తర్వాత నాకు కుదరడం స్టార్ట్ అయింది, ఆలోచన లేకుండా ప్రతిసారి కన్సిస్టెంట్గా. అప్పుడప్పుడు కుదురుతుంది, బట్ కన్సిస్టెంట్గా కుదరడానికి 8.5 సంవత్సరాలు పట్టారు. అలా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సాధన క్రమంలో వాళ్ళు కొన్ని మెట్లు ఎక్కుతున్నారు అనమాట. కొన్ని మెట్లు ఎక్కడానికి బాగా పనికి వస్తుంది అలా అన్నమాట. ఓకే. అయితే ఇందులో మీ స్వార్థం ఏదైనా ఉందని అనుకోవచ్చా మేము? ఎస్, డెఫినెట్గా. అంటే మనము అందరం కూడా మన స్వార్థం అన్నిట్లో ఉంటుంది. ఓకే. అయితే ఏంటి అంటే మనము ఏదైతే మంచి చేస్తామో అది మనకు ఇంకా బెనిఫిట్ అవుతుంది కదా. సో ఆ విధంగా దీన్ని ఏమంటే కుశల కర్మలు అంటారు అనమాట. అంటే పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి, కుశల కర్మలు అంటే ఏంటే మనము పుణ్యకర్మలు కూడా కొన్ని బంగారు సంఖ్యలు లాంటివి అంటారు. అంటే అవి కూడా కొంచెం చైన్స్ క్రియేట్ చేసి మళ్ళీ జన్మ తీసుకోవడానికి, పుణ్యాన్ని అనుభవించాలని జన్మలు తీసుకోవాలన్నమాట. కుశల కర్మలు అంటే మెడిటేషన్ రిలేటెడ్, ముక్తి కర్మలు అనమాట. అవి చేసినప్పుడు మనకు ఇంకా అలాంటి రిలేటెడ్ ఇంకా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి డెఫినెట్గా. అంటే ఇప్పుడు దీనివల్ల పాపాలు అవి పోతాయి అని అంటున్నారా? ఎస్, పాపాలు అన్నీ వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నాకు 2004లో నా కర్మలన్నీ క్లియర్ అయిపోయాయి అన్నమాట. ఆ ఆనందకరమైన ఎక్స్పీరియన్స్ ఆ 2 minutes వచ్చిందనగా అప్పుడు నా కర్మలన్నీ తొలగిపోయాయి అన్నమాట. పాపాలు పుణ్యాలు అన్నీ కూడా. అంటే శ్రీకృష్ణుడు మరి ఉత్తర గీతలో ఒక శ్లోకంలో చెప్పాను అనమాట, యుగ సహస్రాది కర్మలైనా, అంటే మనము అంటే కొన్ని వేల యుగాల కర్మలైనా కానీ, అది పుణ్యకర్మలైనా కానీ, ఒక్క సెకను ఆత్మధ్యానంతో ఆ కర్మలు పటాపంచలు అయిపోతాయని చెప్పారు అన్నమాట. ఎట్లా అయిపోతాయని మనమే తెలుసుకోవచ్చు. అంటే ఏ రోజైతే మనకు మన మెడిటేషన్లో ఒక ఆనందం వస్తుంది, ఒక టైంలో చేస్తుంటే అది ఒకసారి చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఆ ఆనందం ఎంత ఉందంటే ఇంకా భూమి మీద మనం ఏ పని చేసినా ఇంత ఆనందం దొరకదు ఖచ్చితంగా, 100%. ఇదే హయ్యెస్ట్ అని మనకు లోపల అనుభవంతో అర్థమైపోతుంది. ఎవ్రీ సెల్, మన సెల్ లోపల విజ్డమ్ వచ్చేస్తుంది అనమాట, ఆ జ్ఞానం ప్రతి సెల్ లోపల అర్థమైపోతుంది. ఇంత ఆనందం ఇంకెక్కడా లేదు, ఇదే ఆనందం, హయ్యెస్ట్ ఆనందం. మనం ఏ పని చేసినా కానీ ప్రతిదానికి కొంచెం సంతోషాలు కొంచెం ఉంటాయి కదా, హ్యాపీనెస్ ఉంటాయి. ఇదంతా దానికన్నా హయ్యెస్ట్ అని ఎప్పుడైతే అర్థమైందో అప్పటి నుంచి ఏమంటారంటే భూమి మీద ఏం జరిగినా ఇంకా అప్పటి నుంచి మనకు పెద్ద పట్టించుకోవాలనిపించే, పెద్ద కోపం రాదు, పెద్ద బాధ రాదు. ఎవరైనా తిట్టినా అరే నేను పొందిన ఆనందం వెంటనే సెల్స్ అన్నీ చెప్పేస్తే మనం పొందిన ఆనందం ముందట ఈ చిన్న విషయం ఎంత, ఈ చిన్న అవమానం ఎంత, లేకపోతే ఇంత చిన్న బాధపడాల్సిన అవసరం లేదు. క్లియర్గా మన సెల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంటాయి. మనం పట్టుకోవాల్సిన ఆనందాన్ని అని క్లారిటీగా చెప్పేస్తుంటే అప్పటి నుంచి మనకి ఎఫెక్ట్ అవ్వట్లేదు కదా. ఎఫెక్ట్ కానప్పుడు ఇక మనకు కర్మాస్ లేనట్టు అనమాట. కర్మాస్ క్లియర్ అయిపోతేనే ఉత్తర గీతలో శ్రీకృష్ణ చెప్పిన ఎక్స్పీరియన్స్ నాకు వచ్చిందన్నమాట 2004లో. ఓకే. ఎస్. ఇక్కడ ఏమీ లేకపోయినా బాహ్య ప్రపంచంలో ఉన్న కొంతమంది బాధలతో కానీ, స్ట్రెస్ వల్ల కానీ వాళ్ళ ఎమోషన్స్ని మీరు తీసుకుని కావాలని ఇలా చేస్తున్నారు అని బయట అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఎస్, పాపులారిటీ అనేది మరి అది మంచిదే. ఓకే, పాపులారిటీ కూడా ఒకసారి క్లాప్స్ కొడదాం. ఓకే, అన్నిటినీ మనం పాజిటివ్గా తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం అంటే మనము ఏదైనా కానీ మన ధర్మం అంటే మనకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. ప్లస్ అంటే
దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ జన్మల్లో కూడా మనకు కూడా మంచి జరగాలి, ఫ్యూచర్లో కూడా ఆ విధంగా ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నది ఏదైనా పర్ఫెక్టే. ఓకే సార్, ఇప్పుడు నన్ను మోటివేట్ చేయాలంటే మీ ఆశ్రమానికి రావడానికి ఎలా మోటివేట్ చేస్తారు? మిమ్మల్ని మీరు ధ్యానం చేయడానికి. సో నేను ఫస్ట్ నా లైఫ్లో మోటివేషన్తో చెప్తాను. ప్రతి ఒక్క లైఫ్లో ఒక్కొక్క మోటివేషన్ ఉండొచ్చు, మీకు మీరే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నా లైఫ్లో అంటే చిన్నప్పుడు ఒక పుస్తకంలో చదివాను అనమాట, మానవ జీవితంలో సర్వోత్కృష్టమైనది ముక్తి సాధించడం అని. ముక్తి అంటే ఏంటో తెలియని వయసులో, 3వ తరగతి వయసులో అప్పుడప్పుడే పదం అక్షరం పలు చదువుకుని ఆ పదాన్ని కష్టపడి అప్పుడే రియలైజ్ అయ్యాను, నాకు కూడా చదవచ్చు అని 3rd క్లాస్లో అప్పట్లో. ఇప్పుడంటే చిన్నపిల్లలు ఇంకా ఫాస్ట్ చదువుతున్నారు. అప్పుడే నేను కథల పుస్తకాలన్నీ చదివేవాను. అప్పుడు ఎక్కడో ఇది ఈ లైన్ చదివాను అనమాట, అసలు మనం హ్యూమన్ లైఫ్ తీసుకున్న తర్వాత హయ్యెస్ట్ ఏంటి, సర్వోత్కృష్టమైనది మానవ జన్మలో హయ్యెస్ట్ ఏంటి ముక్తి సాధించడం. అది దాని మీనింగ్ ఏంటో తెలియని వయసులో నాకు ముక్తి కావాలి అని, ఎందుకంటే హయ్యెస్ట్ అయినప్పుడు అదే కావాలి కదా, ఇంక మిగతా ఎందుకు అనిపించింది నాకు. తర్వాత అర్థమైంది ముక్తి అంటే మనకు దుఃఖం రాహిత్య స్థితి, అంటే మనకు కోపము బాధ, తన కోపమే తనకు శత్రువు అంటే మన కోపాన్ని మన బాధల్ని జయించడమే, మనం బాధపడకుండా ఎప్పుడు ఉండడమే దుఃఖ రాహిత్య స్థితి. ఎప్పుడైతే ఇది కావాలి అని అనుకున్నానో అప్పుడు దాని గురించి స్ట్రక్చరల్గా, సైంటిఫిక్గా, లాజికల్గా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను నా మనసు కూడా చాలా బాధలతో ఉండేది. చిన్న విషయానికి నాకు భూకంపాలు వచ్చేసేవి. ఓకే, రియల్గా నాకు ఒక్కడికే వచ్చేది అన్నమాట. పక్కన వాళ్ళందరూ కామ్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ రావట్లేదు, నాకు ఒక్కడికే వచ్చిందా అంత చాలా లిటరల్గా వచ్చేస్తుంది అన్నమాట. అంత ఇబ్బంది పడే నా మనసు, అంత ప్రతి చిన్నదానికి చచ్చిపోయేది అన్నమాట, ముక్కలు అయిపోయేది గుండె అంటారు కదా అట్లా. కానీ మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుని మళ్ళీ పాజిటివ్గా, ఓకే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా ఆనందంగా ఉంటాను. జీవితంలో హ్యాపీనెస్ అనేది అందరి జీవితంలో అందరి మానవుల యొక్క లక్ష్యం ఏంటంటే హ్యాపీనెస్ అని అదొకటి చదివాను మా సెంటెన్స్. కాబట్టి హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడు బాధపడను, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం అయినప్పుడు బాధపడను, ఇలాంటి సిచ్యువేషన్ నెక్స్ట్ టైం అయినప్పుడు మళ్ళీ బాధపడను. నేను ఎప్పటికప్పుడు ప్రతి సిచ్యువేషన్ని నోట్ చేసుకుంటూ మళ్ళీ డిసైడ్ చేసుకుంటూ ఇంకా హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి, ఎప్పటికప్పుడు అలా అనాలిసిస్ చేస్తూ నేను ఒక 6.5 years అంటే మెడిటేషన్తో కలుపుకుని, మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది మనకి. అంటే మెడిటేషన్ అంటే ఎనర్జీస్ని ఇస్తుంది, ఎనర్జీస్ మనకి హెల్ప్ అవుతాయి మనం ఏదనుకుంటే సాధించడానికన్నా. సో ఆ విధంగా నేను ఒక టైం 2008 అక్టోబర్ నుంచి నేను ఇంకా అదే లాస్ట్ టైం బాధపడ్డాను అనమాట. సో అలా మన జీవితంలో ఆ బాధల్ని నుంచి ఉపశమనం అంటే బయటికి రావడం ఎలా, మనం అంటే అప్పటికి ఇంకా మనకు దాన్నే జ్ఞానోదయం అయింది అని, బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం ఇలా అంటూ ఉంటారు. అంటే జ్ఞానోదయం అంటే మనలోన ఒక ఇన్నర్ లోపల ఒక సెల్ఫ్ ఉంది, అది ఆత్మ అంటారు అనమాట. అంటే మన ఇన్నర్ సెల్ఫ్ ఏంటంటే బ్లిస్ఫుల్నెస్, ఆనందంగా ఉంటాం, లోపల ఆనందం ఉంటుంది, ఆనందంతో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండడం అనమాట. ఓకే, అది ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది, సడన్గా వచ్చేస్తుంది. బట్ అప్పటి వరకు 1,00,000 సార్లన్నా బాధపడ్డాను, కనీసం కొన్ని లక్షల సార్లన్నా బాధపడ్డప్పుడల్లా ఈసారి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను బాధపడను, హ్యాపీగా ఉంటాను. ప్రతి చిన్న విషయానికి మనసు చివుక్కుమంటుంది, ప్రతి చిన్నదానికి ఎనర్జీ తగ్గిపోతుంది. అది గమనించుకుంటూ ఈసారి నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నా ఎనర్జీ స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఎప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలి. నేను ఎప్పటికప్పుడు నన్ను నేనే ట్రైన్ చేసుకుంటూ అలా వచ్చాను అనమాట. నాకు హ్యాపీనెస్ అనేది నా మోటివేషన్. నాకు ఈ జన్మ తీసుకుందో హ్యాపీగా ఉండాలి, అందరికీ అదే ఉంటుంది కదా జనరల్గా. అంటే ఇప్పుడు ఆల్రెడీ హ్యాపీగా ఉన్న వారికి మెడిటేషన్ అనేది అవసరం లేదంటారా? అస్సలు అవసరం లేదు. ఓకే, అంటే సచ్చిదానంద స్వరూపం. ఓకేనా? ఓకే, సచ్చిదానంద స్వరూపం, ఎటర్నల్ హ్యాపీనెస్. ఒక్కసారి మీరు బాధపడుతున్నా అంటే మెడిటేషన్ నేర్చుకోవాలి, చేయాలి. ఓకే, అఫ్కోర్స్ మరి ఏంటంటే హ్యాపీనెస్ లోపల లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఆ లెవెల్స్ లోపల అంటే ఏ లెవెల్ ఉంటే అవసరంలో చెప్తాను. మన చర్మం లోపల, మన స్కిన్ లోపల హ్యాపీనెస్, బ్లిస్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అది బ్లిస్ అంటారు. బయట కూడా మహదానందం, మన ఆరా ఉంటుంది, శక్తి క్షేత్రం, అది మనం ఫీల్ అవుతూ నేను బయట కూడా హ్యాపీగా ఉన్నాను, మనమే బయట కూడా ఉన్నాము, మన ఆరా కూడా ఉంది మనకి, అది కూడా అందులోపల కూడా హ్యాపీగా ఉన్నాను అని తెలుసుకోవాలి. సెకండ్ లెవెల్ అది మహదానందం. నెక్స్ట్ విశ్వం అంతటా ఉన్నది నేనే,
ఓకే, ఇక్కడ అంతా కూడా ఆనంద స్వరూపమే. నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం, అది నేనే అవుతున్నాను అని ఆ విశ్వం అంతటా ఉన్న ఆనందాన్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నామో అప్పుడు అవసరం లేదన్నమాట. అప్పుడు దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు, అందరిలో భగవంతుని చూడడం అంటారు అన్నమాట. అప్పుడు ఇంకా ధ్యానం అవసరం, అక్కడి వరకు ధ్యానం చేయాలి. అదే అందరు గురువులు చెప్పే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికప్పుడు నేను కూడా వీళ్ళందరిలో వచ్చి కలుస్తాను ఒకరోజు. విష్ యూ ఆల్ ది బెస్ట్.